హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మ్యాటర్ ఏంటంటే ఈ రోజు అయితే చార్మినార్ వెళ్దామని బయలుదేరాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా రెడీ అయ్యి చార్మినార్కి అయితే బయలుదేరాం. కానీ చార్మినార్ వద్దు, ఇప్పుడే నైట్ లో అయితే బాగుండిద్ది అని చెప్పాడు మా తమ్ముడు. అందుకని చెప్పి మాల్కి వెళ్దాం పదండి అన్నాడు. సర్లే అని చెప్పి వెళ్తూ ఉన్నాం. చూడండి స్పెట్స్ ఏది బాగున్నాయో చెప్పండి, కింద కామెంట్ చేయండి ఏది బాగున్నాయో రెండిట్లో. గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా. వీళ్ళైతే వీడియో తీస్తున్నానని చెప్పి ఆపండ్రా బాబు అని చెబుతున్నారు. వీళ్ళైతే అయిపోయింది, వీళ్ళిద్దరు బానే ఉన్నారు. నన్నైతే అంటున్నారు వీళ్ళైతే, నేను వీడియోలు తీసుకుంటే వాళ్ళకి ఏమైందో. ఇంకా హైవే మీద నుంచి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు చూడండి ఆ టవర్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇంకా వాటిని అయితే సైబర్ టవర్స్ అని అంటారు. ఇంకా ఇవైతే హైటెక్ సిటీలో ఉంటాయి. అక్కడ చూసిన బిల్డింగ్స్ కనిపిస్తుంటాయి. హైదరాబాద్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటాయి ఇటు. ఇంక ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఫ్లాట్స్ వేస్తున్నారు, లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ కడుతున్నారో తెలియదు. ఇక్కడ చూడండి గచ్చిబౌలిలో మొత్తం కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇటు చూసినా లెఫ్ట్ లో చూసినా అయ్యే కనిపిస్తున్నాయి, రైట్ లో చూసినా అయ్యే కనిపిస్తున్నాయి. చూడండి అసలు ఫుల్ గా ఉన్నాయి కంపెనీస్ అయితే. ఇంకా ముందుకెళ్లే కొద్ది కంపెనీస్ కనిపిస్తూనే ఉన్నాయి మాకైతే. అటు చూసినా అయ్యే కనిపిస్తున్నాయి. ఇంకా మా తమ్ముడు అయితే ఏదో మాల్కి అయితే తీసుకొచ్చాడు. లోపలికి వెళ్తున్నాం కార్ పార్కింగ్ చేయడానికి. ఇంకా కార్ ని అయితే తెస్తున్నాడు. సెక్యూరిటీ బాబాయ్ వచ్చి చెక్ చేస్తున్నాడు కార్ ని, ఏమైనా ఉన్నాయి ఏమన్నా అని చెప్పి. ఇంకా తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు లిఫ్ట్ ఎక్కి. చాలా మంది వచ్చారు అసలు వీకెండ్ లో కాబట్టి. అంబియన్స్ చూడండి ఎంత బాగుందో అసలు. ఎటు చూసిన షాప్స్ మాత్రం గలగలలాడుతున్నాయి, చాలా మంది ఉన్నారు అసలు. ఇంకా ఇక్కడికైతే ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అన్ని క్లాత్స్ కానీ, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ కి డ్రెస్సెస్, శారీస్ అన్ని ఉన్నాయి అసలు. సోఫా సెట్స్ 3-4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి కాఫీ ప్రీమియం, ఇక్కడ చాలా బాగుంది అసలు. ఇక్కడైతే చాలా రకాల బిస్కెట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు. ఇంకా మాల్ మధ్యలో అయితే ఏదో చూడండి ఎంత బాగుందో, ఫోటో దిగడానికి చాలా బాగుంది. ఫ్లవర్స్ తో బాగా నింపేశారు. లోపల బాక్స్ ఏదో ఉందో చూడండి, లవ్ క్యాచ్ అని చెప్పి. ఇక్కడైతే చెట్టుకి థ్రెడ్స్ లాగా కట్టారు పేపర్లు, చాలా బాగుంది అసలు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే క్లాత్స్ కనిపిస్తున్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. కొనుక్కుందాం అనుకున్నా. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఫ్లోర్ లో అయితే సోఫా సెట్స్, ఫుడ్ స్టాల్స్, కూర్చోడానికి ప్రశాంతంగా చైర్స్, బెంచెస్ అన్ని ఉన్నాయి. అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఫుడ్స్ యాంబియన్స్ తో నిండిపోయింది. చాలా రకాలైతే ఉన్నాయి అసలు. పిజ్జాస్, చికెన్, బిర్యానీ, తర్వాత జ్యూసెస్, బర్గర్లు, కేఎఫ్సి, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి అసలు. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ ఉంది చూడండి, చాలా బాగుంది అసలు. చిల్లర పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మేమైతే లోపల ఏమేమి ఉంటాయి అని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాం. చాలా ఉన్నాయి అసలు. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్. అసలు చాలా మంది వచ్చారు, పెద్దలు కూడా వచ్చారు, చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఇంకా మా తమ్ముడు అయితే షూటింగ్ గేమ్ అయితే ఆడుతూ ఉన్నాడు. చూడండి ఎలా ఆడుతున్నాడు అసలు. టపా అని కొడుతున్నాడు, జస్ట్ షో చేస్తున్నాడు అంతే. ఇంకా అది ఆడాలంటే అయితే పాస్ ఉండాలి. చాలా రకాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర 30-40 ఐటమ్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అక్కడ మేమైతే ఒక రౌండ్ వేసేసి మొత్తం తిరిగేసి అయితే కిందకు వచ్చేసాం ఇంకా బయటికి. ఇంకా టైం చూస్తేమో 3-4 అవడానికి వచ్చింది. అందుకని చెప్పి ఇంకా తిందాం పదంటా అని చెప్పి వెళ్తూ ఉన్నాం. ఇంకా వెళ్ళే దారిలో అయితే దుర్గమ్మ చెరువు బ్యారేజ్ అయితే వచ్చింది చూడండి. ఇంకా బయటకు వచ్చేసి అయితే మేము 2 నిమిషాల్లో అయితే రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. స్టాకోస్ అని, చాలా బాగుంది అక్కడ. మటన్ బిర్యానీ చెప్పాం ఆర్డర్. అసలు అక్కడ జనాలు మాత్రం ఫుల్ గా ఉన్నారు. మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. బిర్యానీ అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఉల్లిపాయ మీద నిమ్మకాయ పెట్టుకొని అదే తింటున్నాను. ఇంకా మెనూ చూస్తే ఫుల్ గా ఉన్నాయి ఐటమ్స్ అయితే. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అసలు. ఐస్ క్రీమ్స్, మాక్టైల్స్, జ్యూసెస్ అన్ని ఉన్నాయి. ఇంకా వీళ్ళైతే చూడండి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని ఒకటి కూర్చున్నాడు, ఇంకోటి అయితే ఫోన్ కాల్ తీసుకుంటూ కూర్చున్నాడు. ఇంకా అప్పుడు బిర్యానీ అయితే వచ్చింది. కాంప్లిమెంటరీ కోసం పుల్కా అయితే ఇచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు. బిర్యానీ తింటూ ఉంటే టేస్ట్ ఒక్కొక్క ముక్క అసలు సూపర్ ఉంది అసలు. మటన్ బిర్యానీ ముక్క అయితే వచ్చింది ముగ్గురే కాబట్టి మటన్ బిర్యానీ ఫుల్ అయితే చెప్పుకున్నాం. కానీ అదైతే చాలా వచ్చింది అసలు. టేస్ట్ అదిరిపోయింది అసలు. మా ఊడికి అయితే మటన్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి. షాకింగ్ న్యూస్ ఏంటంటే బిల్లు చూడండి 786 వచ్చింది. మైండ్ పోయింది అసలు. ఇక్కడ చూడండి గచ్చిపల్లిలో అటు ఇటు కొండ మధ్యలో అయితే రోడ్డు చాలా బాగుంది అసలు. ఇక్కడ చల్లగా ఉంది, ఈవినింగ్ టైం కాబట్టి. ఇక్కడైతే చాలా మంది వస్తూ ఉంటారు వ్యూ చూడడానికి. ఇంకా కొంతమంది అయితే రీల్స్ చేయడానికి వస్తుంటారు. ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. మైండ్ పోతుంది ఇక్కడ. ఈ బిల్డింగ్ కి ఎంట్రీ గేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. చాలా బాగుందో అసలు. ఈ బిల్డింగ్స్ అయినా క్లైమేట్ అయినా అసలు సూపర్ ఉంది అసలు. పార్క్ అయితే వెళ్తున్నాం. ఆ పార్క్ వెళ్ళే రోడ్ లో నీలోఫర్ అయితే కనిపించింది అసలు. చూడండి ఎంత బాగుందో అసలు ఆ వ్యూ. ఆ వెనకాల ఎండ పడుతూ ముందల ఇది సూపర్ ఉంది అసలు. వెనకాల పెద్ద బిల్డింగ్ చాలా బాగుంది అసలు. చాలా మంది ఉన్నారు అసలు ఇక్కడ. ముందుకు వెళ్తూ ఉంటే చూడండి అసలు ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి ఇలాంటి పెద్ద అయితే యూస్ చేస్తూ ఉంటారు. బరువు చాలా ఉంటాయి కాబట్టి మనుషులు అసలు ఎత్తలేని అన్ని ఎత్తుతూ ఉంటాయి. ఇంకా మేమైతే పార్క్ అయితే వచ్చేసాం.
ఇప్పుడే కాబట్టి తిన్నది, కొంచెం వాకింగ్ చేస్తే అరిగిద్దని చెప్పి పార్క్ అయితే వచ్చేసాం. ఎక్కడికి వచ్చామంటే దుర్గం చెరువు లేక్ పార్క్ అయితే వచ్చేసాం మేము. ఎంట్రీ టికెట్ ఏం లేదంట, ఇంకా డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఆ ఎంట్రీలో చూడండి చెట్లు ఎంత బాగున్నాయో అసలు, చాలా ముచ్చటగా అయితే ఉన్నాయి. అసలు ఒక్కొక్క షేప్ లో తయారు చేశారు. అసలు ఈ చెట్టుని చూడండి ఎలా కట్ చేశారో, చాలా అంటే చాలా బాగుంది. చెట్టునైతే చూడండి చేతులతో ఎలా పట్టుకున్నారో ఆ చెట్టుని, చాలా బాగుంది. ఇటు పక్కన అయితే కూర్చోడానికి భలే ఉంది, చేతుల్లాగా అయితే తయారు చేశారు. ఇంకా అలా చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. చిన్న పిల్లల నుండి పెద్దల దాకా చాలా మంది వచ్చారు వాకింగ్ చేయడానికి. ఇక్కడ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కాబట్టి అందరు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది అని చెప్పి వాకింగ్ చేయడానికి అయితే వచ్చారు. చూడండి ఇక్కడ చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. అసలు ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకోవడానికి పక్కాగా ఉంటున్నాయి. చాలా మంది వస్తారు కాబట్టి పిల్లలు అయితే ఆడుకోవడానికి. అసలు ఇక్కడ చూడండి ఎంత బాగుందో, స్టెప్స్ లాగా తయారు చేశారు. ఆ స్టెప్స్ మీద బెంచెస్ లాగా తయారు చేశారు. చాలా బాగుంది, చాలా మంది కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఇటు నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి. అసలు బ్యారేజ్ కూడా కనిపిస్తుంది ఇటు నుంచి. ఇక్కడ చూడండి బోటింగ్ చేయడానికి కూడా ఉంది. మేము కూడా చేద్దాం అనుకుంటే ఎందుకు లేని చెప్పి ఆగిపోయాం. ఇక్కడ మధ్యలో వాళ్ళు చూడండి అసలు ఎటెల్లాలో అర్థం కాక అక్కడే ఆగిపోయారు. అసలు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. వెనకాల బ్యారేజ్ కూడా కనిపిస్తుంది, బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. సూపర్ ఉంది అసలు. ఇక్కడ నుంచి చూడండి దగ్గరగా ఇంకా చాలా బాగుంది. అసలు ఇంకేముంటాం లేదు చెప్పి ఒక రౌండ్ కొట్టేసి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు మన ముందర అయితే. చూడండి బోటింగ్ పాస్ చేసి అటు ఇస్తారు చూడండి, బోట్స్ అక్కడ ఉన్నాయి. అటు వెళ్తున్నాం. ఇంక ఇప్పుడైతే ఒక రౌండ్ వేద్దామని చెప్పి పోలీస్ బాబాయ్ కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా వెనక్కి. ఇంకా కట్టు కూడా చూసేసి అయితే బయటకు వచ్చాం. ఇక్కడ ముందు చూడండి అన్ని బిల్డింగ్స్ పీజీ హాస్టల్స్. ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇంకా హాస్టల్స్ లో కార్ పార్కింగ్ చేయడానికి వచ్చాము. అవును ఫ్రెండ్స్, ఇంకా మేము చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. కార్ పార్కింగ్ కూడా చేసాం. ఇక్కడ అయితే 200 తీసుకున్నారు కార్ పార్కింగ్ కోసం. అసలు ఇంకా ఇప్పుడే కార్ పార్కింగ్ పెట్టేసాం. ఇంకా చార్మినార్ దగ్గర వెళ్దాం పదండి, లెట్స్ గో. చాలా దూరం అయితే పెట్టాం కారు. అసలు అక్కడ కార్ పార్కింగ్ పెట్టడానికి లేదు, అందులుగా ఉన్నాయి. కార్ పెట్టడానికి అసలు పార్కింగ్ లేదు ఇక్కడ. ఇంకా చూడండి ఇటు మొత్తం చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇటైతే వెళ్ళే కొద్దీ ఎటు చూసినా జనాలే ఉన్నారు. చార్మినార్ దగ్గర అసలు బ్యాంగిల్స్, తర్వాత బుర్కాలు, తర్వాత శారీస్, డ్రెస్సెస్ అన్ని అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ చూడండి అసలు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి డ్రెస్సెస్ లేడీస్ కి చాలా అంటే చాలా ఉన్నాయి. ఫుల్ గా బైకులు అయితే ఉన్నాయి. అదిగోండి ఇంకా చార్మినార్ ముందుకైతే వచ్చాం. ఫుల్ గా ఉన్నారు జనాలు. అసలు వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. బండ్లు అయితే చాలా వెళ్ళడానికి చాలా కష్టం. అసలు ఇక్కడ చూడండి మట్టితో బ్యాంగిల్స్ అయితే ఎలా తయారు చేశారు, చాలా బాగున్నాయి. ఇక్కడికి జెంట్స్ కన్నా లేడీస్ వస్తే అసలు షాప్స్ అయితే ప్రతి షాప్ లో వెళ్తూ ఉంటారు. అలా ఉన్నాయి అసలు ఇక్కడ జ్యువెలరీస్, డ్రెస్సెస్ అసలు గంటలు అయితే చేస్తూ ఉంటారు షాపింగ్ అయితే. ఇంకా మేము దగ్గరికి అయితే వచ్చేసాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. పోలీసులు కూడా ఉన్నారు, బ్యారికేడ్లు కూడా పెట్టారు. అసలు ఫుల్ గా ఆ రష్ లో అయితే వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది మాకైతే. అసలు ఎటు చూసినా జనాలు మాత్రం ఫుల్ గా ఉన్నారు. అసలు ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి అని చెప్పి ఇక్కడ చూడండి చెప్పులు ఉన్నాయి, ఇంకా జ్యువెలరీస్ ఉన్నాయి, ఇంకా చెవిలో పెట్టుకుని ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు ఎమర్జెన్సీ కోసం ఫైర్ ఇంజిన్ కూడా ఉంది పోలీసులు వాళ్ళది, రెడీగా పెట్టుకున్నారు ఇక్కడైతే. ఇంకా పోలీసులు వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళైతే అన్ని బండ్లు తీసుకొని లోపలికి వెళ్తే వెళ్ళిపోతున్నారు. చూడండి ఇంకా మా వాడైతే ఫోటో తీసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అయితే పెడుతున్నారు, బాగున్నాయో లేదో చూడమని చెప్పి. చార్మినార్ దగ్గర అయితే బ్యాంగిల్స్ చాలా అంటే చాలా ఫేమస్, ఫుల్ గా ఉన్నాయి. వాడైతే ఇంకా తీసుకుంటున్నాడు వాళ్ళ మమ్మీ అని వాళ్ళ సిస్టర్ కి. తర్వాత ఇంకా హెయిర్ క్లిప్స్ కూడా తీసుకుంటున్నాడు చూడండి. ఇంకా వాటి షాపింగ్ అయిపోయింది చెప్పి మేము వెళ్తున్నాం. ఇక్కడైతే చాయ్ బిస్కెట్ అని చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ నుంచి చూడండి చార్మినార్ మొత్తం ఎలా కనిపిస్తుందో, ఫుల్ గా ఉన్నారు. షాప్స్ కూడా ఫుల్ గా ఉన్నాయి. అసలు ఇక్కడైతే చూడండి తమ్ముళ్ళు ఫోటోలు ఎలా దిగుతున్నారు. అసలు చాలా మంది ఫోటోలు అయితే దిగుతున్నారు చార్మినార్ ముందర. అసలు పోలీసులు అయితే ఫుల్ గా ఉన్నారు. వీకెండ్ అది కాక శ్రీరామనవమి కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు పోలీసులు అయితే ఇక్కడ. చార్మినార్ దగ్గరకు వచ్చిన వీళ్ళు ఇక్కడికి పక్కాగా ట్రై చేయాలి, మిలాన్ జ్యూస్ సెంటర్ దగ్గర. ఇంకా మేమైతే 3 ఐటమ్స్ తీసుకున్నాం. ఈడైతే తింటున్నాడు కూడా, ఈడైతే స్నాప్ పెట్టుకొని తింటున్నాడు. తర్వాత ఇంక నేను కూడా తింటున్నాను. చూడండి చాలా బాగుంది అసలు, టేస్ట్ అదిరిపోయింది. అసలు మీరు ఎప్పుడైనా వస్తే పక్కాగా ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోయింది కాబట్టి. ఇంకా తర్వాత అది తినేసి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం. ఆ జనాలు అట్ట వెళ్తున్నాం ఏమో, చాలా కష్టంగా ఉంది అసలు, ఫుల్ గా ఉన్నారు జనాలు కాబట్టి. ఇంకా మేమైతే వెళ్తూ ఉంటే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తున్నాం మేము కార్ లో నుంచి. ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం. చూడండి మా వాడు కార్ పార్కింగ్ ఎలా చేశాడు, అసలు మైండ్ పోతుంది, అందరు షాక్ అయిపోతున్నారు. ఇంకంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.